బైబిల్ ఎత్తి బైబిల్ పాడాలి. లేచిన వెంటనే ఎవరైతే దేవుడి వాక్యం చదువు వచ్చి కూడా చదవలేదో వారు పాడద్దు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. చాలు, కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. ఆరాధన కొరకైనటువంటి మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు క్రీస్తు నామమున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు తండ్రి మీ పాసంతలో చేరి మేము వచ్చి ఉంటున్నాం. మీ వాక్యం వినడానికి కొరకై, విన్న వాక్యము మా జీవితంలో మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి కొరకై మాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ స్వరం వినిపింపచేయండి, మీ మాటలు దయచేయండి. మీ కృపను కోరుకుంటున్నాం తండ్రి. సహాయం చేయవలసి మనం చేస్తుంటున్నాం. ఆత్మతో సత్యముతో మేము మిమ్మల్ని ఆరాధించుటకు ఘనపరచవలసిన మనం చేస్తూ, ప్రభువా రావాల్సిన తీసుకురండి. కలిగించిన భయం భక్తి దయచేయండి. దైవ వాక్యంపై మా దృష్టి ఆలోచన ఉండడానికి అనుగ్రహించండి. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. చూడండి, మనం ఒక్కరోజు దేవుని వాక్యం చదవకపోతే మనము ఎంత సిగ్గుపడాల్సి వస్తుందో. కాబట్టి ప్రతిరోజు మనం దేవుని వాక్యం చదవాలి. అది మన బాధ్యత. చదివి తీరాలి. సరే, ఆరాధనలో ప్రవేశించక మునుపు దేవుని వాక్యంలో వచ్చి ఆదికాండం 26వ అధ్యాయం. మన మందిరం పేరేం చెప్పండి? రెహోబోతు కదా. ఆదికాండం 26వ అధ్యాయం. 26వ అధ్యాయము 22వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనం మనం అందరం కూడా దైవ వాక్యమును మనము గట్టిగా గంభీరంగా చదువుదాం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని దానికి రెహోబోతు అని పేరు పెట్టెను. మా మందిరం రెహోబోతుకు అర్థం కూడా ఏంటండి? అభివృద్ధి, ఎడబాటు అని కూడా వస్తా, అభివృద్ధి. ఇంకా మరో మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 6వ వచనం అందరం చదువుకుందాం. 4వ అధ్యాయము 6వ వచనం అందరం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణమై వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యుద్ధ కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. ఆదికాండం 26వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనబడే ఒక మాట చెప్పండి, ఏంటది? బావి కదండి. మనకు అందరికి కూడా తెలుసు. ఇప్పుడంటే బావిలు లేవులే, పొలాల్లో పాతకాలపు పల్లెటూళ్ళలో ఉంటాయి. అవి పూడ్చిపెట్టుకోలేరు. కొన్ని దగ్గర కూడా బావులు కూడా ఉంటాయి. బావి అనేది మనం చూస్తుంటున్నాం. ఈ బావి బెర్షెబా అనేటువంటి రెహోబోతు అనేటువంటి ప్రాంతంలో ఇస్సాకు అక్కడ ఉన్న స్థలంలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనం చూస్తే 26వ అధ్యాయంలో తన తండ్రి అబ్రహాము త్రవ్వించిన బావులు మళ్ళీ తిరిగి ఆ ఇస్సాకు త్రవ్వించాడు. అంతకుముందు 20వ అధ్యాయంలో మనం చూస్తే ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు ఏం చేశాడంటే, ఆ దినాల్లో అబ్రహాము ఆ యొక్క బావులు తవ్వించిన తర్వాత వాగ్దానాలు చేసుకున్నారు, ప్రమాణాలు చేసుకున్నారు. గొర్రెలను ఇచ్చి, ఇది నేనే ఈ పనులు చేశాను, ఈ గొర్రెలు ఈ యొక్క బావి నేనే తవ్వించాను అనడానికి రుజువుగా చెప్పించబడింది. ఎప్పుడైతే అబ్రహాం చనిపోయినాడో ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే వెంటనే ఆ బావులన్నిటి కూడా పూర్తి చేశారు. అంటే ఫిలిష్తీయులకి ఇస్రాయేల్కి ఎలా ఉండేది, పాకిస్తాన్కి ఇండియాకు ఉన్నట్టు ఉండేది. పైకేమో బాగానే ఉన్నారు, కానీ వారు ఏం చేశారంటే అభివృద్ధి చూడలేదు.
అసూయ చేత ఏం చేశారంటే ఈ బావులు మాకు దక్కకూడదు, వాళ్ళకి దక్కకూడదు కదండి. బావుల దగ్గర ఎవరైనా మనుషులు పెట్టి ఇది మాది అని చెప్పుకుంటే పర్వాలేదు, అసలుకే పూర్తి చేశారు. ఎంత కష్టం. ఈ దినాలంటే బోర్లు వేసుకుంటున్నాం, ఆ దినాల్లో బావులు తవ్వాలంటే చాలా కష్టం. మరి 30 అడుగులు 40 అడుగులు లోపలికి వెళ్ళి ఆ త్రవ్వి తీసుకోవాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం. అలాంటిది ఒక్క సమయంలో మట్టి వేసి రాళ్ళు వేసి పూర్తి చేశారు. తర్వాత ఇస్సాకు అభివృద్ధి చెందిన తర్వాత మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే ఏక బావులన్నింటినీ పూడ్చివేయబడినవి అవన్నీ కూడా తిరిగి తీశాడు, బయట తీశాడు. తర్వాత ఆ ప్రాంతంలో ఇస్సాకు యొక్క కాపర్లు, ఇస్సాకు యొక్క పరివాళ్ళు ఏం చేశారంటే బావులు తవ్వినప్పుడు అక్కడ జలలు కలిగినటువంటి బావులు పడ్డాయి. ఈ ఫిలిష్తీయులు ఏం చేశారు, మనకు బాగా తెలుసు, గొడవలు పెట్టుకున్నారు. ఇది మాది, చేసిందేమో కష్టమేమో, మరి యాకోబు ఇస్సాకు యొక్క వాళ్ళు దాసులు దాన్ని అనుభవిస్తున్నారు దౌర్జన్యంగా. సరే ఇస్సాకు ఏం చేశారు, మళ్ళీ ఇంకొక బావి చూపించాడు, అక్కడ కూడా అట్టే చేశారు. చివరికి 3వ కూడా చూపిస్తే అక్కడ వాళ్ళు ఎటువంటి పని సమస్య చేయలేదు. కాబట్టి అక్కడ ఏం చెప్పాడు, మనం అభివృద్ధి పొందుదామని చెప్పి రెహబోత్ అనే పేరు పెట్టాడు. ఈ బావి దేనికి గుర్తో అనేది మనం ఇప్పుడు చూడాలి. బావి దేనికి గుర్తు చెప్పండి. ఒక మాట చెప్పుకోవాలంటే మనకే గుర్తు. ఎవరికి? మన జీవితానికి గుర్తు బావి. బావి బైబిల్ గ్రంథంలో ఉంది, మనుష్యుని యొక్క హృదయాలోచన లోతు నీళ్ళ వంటిదంట. సామెతల గ్రంథం ఏముంది, లోతు నీళ్ళు అంటే బావి ఎంత లోతు ఉంటుంది, కొన్ని చాలా లోతు ఉంటాయి, కొన్ని ఒక రకంగా 20 అడుగులు 30 అడుగులే ఉంటాయి. కానీ లోతులో ఉన్నటువంటి నీళ్ళ లాంటిది మానవుని యొక్క జీవితం బావి. ఈ బావిని గురించి మనం చూస్తూ ఉంటే ఇక్కడ రెహబోతు అనేటువంటి పేరు పెట్టబడినటువంటి ఇస్సాకు రెహబోతు పేరు పెట్టాడు. ఆ స్థలానికి, అక్కడున్న బావికి, అక్కడున్న ప్రాంతానికి అది అభివృద్ధికి కలిగిన స్థలంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏం చేసింది, యాకోబు బావి. ఇస్సాకు తర్వాత ఇస్సాకు కొడుకు ఎవరు, యాకోబు. యాకోబు కూడా ఒక బావి తవ్వించాడు. మరి ఇస్సాకు తవ్వించిన బావులు కానీ అబ్రాహాము తవ్వించిన బావులు కానీ ఏం కనపడలేదు. కానీ కొన్ని సంవత్సరాలకి యాకోబు తవ్వించిన బావి మాత్రం ఎప్పటి వరకు ఉంది, అది యేసు ప్రభు ఉన్నంత వరకు కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి సమరయ స్త్రీ అంటది, మా తండ్రి యాకోబు తవ్వించాడు బావులు, అతనికంటే నువ్వు గొప్పవాడు, మాకు అన్ని తాగి మా తండ్రి వాళ్ళ తాత ముత్తాతలు తాగి మాకు బావిని ఒక మరి స్వాస్థ్యంగా ఇచ్చారు అని మాట చూస్తుంటున్నా. ఈ బావిని గురించి మనం ఆలోచిస్తే మరి అబ్రహాము కాలంలో పూడ్చివేయబడినటువంటి బావుల గురించి మనం ఆలోచిస్తే చాలా బావులు కూడా పూడ్చివేయబడతా ఉంటాయి. పురాతన కాలం అంటే కూడా ఏం చేస్తారంటే స్థలాలు లేక ఎందుకు కింద బోర్లు వేసేసిన తర్వాత దాన్ని పూర్తి చేసుకుందామని పూర్తి చేస్తుంటారు. ఎలాగా ఆ బావి మన జీవితానికి గుర్తుగా ఉంది. పూడ్చివేయబడిన బావి అబ్రహాం కాలంలో త్రవ్విస్తే ప్రియమైన వాళ్ళు ఇస్సాకు కాలంలో ఆ యొక్క బావులన్నీ కూడా పూడ్చివేయబడ్డాయి. పురాతన కాలంలో అనుకొని, లేకపోతే అవి పడిపోయి ఉండవచ్చు, లేకపోతే ఆ అన్నిజనులైన వారితో శత్రువుల ద్వారా అవి పూడ్చిపెట్టబడి నేలమట్టము చేసి ఉండవచ్చు. పూడ్చివేయబడిన బావులు. మన జీవితం ఎలాగుందంటే పూడ్చివేయబడింది. పూడ్చివేయబడిందంటే సమాధి చేయబడినట్లుగా, ఏమీ లేనట్లుగా, అంత కూడా ఏమీ లేదు. ఏం చూస్తూ ఉంటే పూడ్చివేయబడింది. ప్రియమైన వాళ్ళరా, ఒక మాట మనం చెప్పుకోవాలంటే పురాతనముగా ఉన్నాము కానీ మన జీవితాలు మరి పూడ్చివేయబడ్డాయి అంటే సమాధి చేయబడ్డాయి. దేనికి కారణము, ఇది ఎందుకు కారణము, ఎలాగా పూడ్చివేయబడ్డాయి, దేనిని బట్టి పూడ్చివేయబడ్డాయి? నీళ్లు లేకనా, లేకపోతే కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటాం, పాతకాల పిల్లలు ఏం చేస్తారంటే మా అమ్మమ్మ ఉన్న స్థలాల్లో, మేము నెల్లూరులో ఉంటే చిన్న బావి, మా ఇంటి పక్కనే ఒక చిన్న బావి తవ్వించుకున్నారు. బాగా మంచిగా ఉన్నది. ఆ దినాల్లో ఒక 70, 80 సంవత్సరాలు 90 సంవత్సరాల కిందట ఆ బావి నీళ్ళు ఊరంత వరకు తాగేవారు మంచిగా. ఇప్పుడు ఆ బావి దగ్గర పోతే అసలు అది ఎట్లుందంటే పాడుపడిపోయి దేనికి పనికి రాకుండా పోయింది. ఆ దినాల్లో ఎలా పనికొచ్చింది, అది అందరికీ మంచిగా పనికొచ్చింది. కానీ ఈ దినాల్లో ఎలాగుందంటే పనికిరానిటువంటి బావిగా. ఇక కొన్ని రోజులు పోతే ఏం చేస్తారంటే మా మామూలు దాన్ని పూర్తి చేస్తారు. ఎందుకు ఇది ఈ స్థలం ఎందుకు, ఈ స్థలం కూడా వేస్ట్ అయిపోతుంది. బోరు వేసుకుంటే కొద్ది చిన్న స్థలంలో నీళ్ళు వస్తాయి కదా, ఇది ఎందుకు బావి స్థలం అనుకొని ఏం చేస్తారంటే దాన్ని కూడా పూర్తి చేస్తారు.
పూడ్చివేయబడినటువంటి స్థితి కలిగిన వారంగా మనం ఉంటున్నాము. చూడండి, ఒక మాట చెప్పుకోవాలంటే తాత ముత్తాతల కాలం నుంచి మన జీవితాలు కూడా పూడ్చివేయబడి పాప సంబంధమైన వారంగా ఉంటున్నామని మనం గుర్తించుకోవాలి. ఎలాగా? ఈ బావి ఎప్పుడుదో, ఎన్ని సంవత్సరాలదో మనలాంటి జీవితంలో మరి పాడుపడిపోయి ఉన్నాం, మరి లేకపోతే దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నాం, లేకపోతే పనికిరాని వారమై ఉంటున్నాం, లేకపోతే మోసగాలమై ఉంటున్నాం. ఈ బావిని చూడంగానే చాలామందికి కొన్ని దగ్గర పోతే బావుల దగ్గర పోరు. ఎందుకు చెప్పండి? చాలా పాతకాలంలో బావుల దగ్గర పోరు. అప్పుడు కాలంలో పోయేవారు, అది పాడుపడిపోయిన తర్వాత దాని దగ్గరికి పోరు. ఎందుకు? దయాలు వస్తాయని, దయాలు అక్కడ పడతాయని ఏం చేస్తారు? ఆ బావుల దగ్గరికి పోరు. అవి అట్టే కృషించిపోయి ఏమైపోతాయి? అంతా పాడైపోతాయి. చూడండి, మన జీవితాలు ఎలా ఉన్నాయంటే పాడుబడిపోయి నశించిపోయిన వారమై ఉంటున్నాం. చూడడానికి మనం బాగానే ఉంటున్నాం. మన పరిస్థితి మన తాత ముత్తాతల కాలం నుంచి మన జీవితాలైన వారు కూడా అన్ని విధాలుగా పాడుబడిపోయి నశించిపోయేటువంటి స్థితి కలిగిన వారంగా ఉంటున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు చెప్పేది ఏంటంటే, మనము చచ్చినటువంటి స్థితిలో ఉన్న వారంగా ఉన్నాం. పాపముల చేత, అపరాధముల చేత, మనకు తెలిసిన మాటలే. అపరాధుల చేత చచ్చిన వారంగా ఉంటున్నాం. అంటే ఎవరు కూడా పట్టించుకోలేని వారంగా ఉంటున్నాం. నశించడానికి సిద్ధమైన వారంగా ఉంటున్నాం. పురాతనంగా ఉన్నాము కానీ నాశనానికి దగ్గరైన వారంగా ఉంటున్నాం. అలాంటి బావి కలిగిన వారమైన మనము. ప్రభు వచ్చినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యాకోబు బావి దగ్గరికి వచ్చాడు. ఆ బావి దేనికి సూచనగా ఉంది? మరి ఆ సమరయ స్త్రీకి సూచనగా ఉంది. ప్రియమైన వాళ్ళ తాత ముత్తాతలు కాల్చి తాగుతూనే ఉండారు కానీ అది పాడుబడిపోయి ఉండాలి. జీవితం కూడా నాశనం అయిపోయి ఉండాలి. కానీ ప్రభు మరి ఆ బావి ఎలాగైతే మనము తిరిగి దాన్ని రీమోడల్ చేసినాం అనుకోండి, పాతదాన్ని కొత్తదానిగా చేయడానికి కొంత సమయం పడతారు. బాగా అయిపోయింది అనుకోండి, అరే బాగా అయిపోయింది, ఇది ఎంత పాడుబడిపోయి ఉండాలి. లోపలంతా రాళ్ళు కానీ, రప్పలు కానీ, లేకపోతే ముళ్ళు కానీ ఇవన్నీ ఉన్నాయి. నీళ్ళు కూడా చెడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క బావి ఏమైపోయింది? తిరిగి బాగుపడింది. కారణం ఏమిటి? మనము పన్నులు పెట్టుకొని లేకపోతే మనంతగా మనమే దాన్ని బాగు చేసుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాడుబడినటువంటి మన జీవితాలను ఏం చేశాడంటే మంచి చేసినాడు. ఈ దినాల్లో మనం ఒకసారి గుర్తించుకోవాలా, మన జీవితం పాడైపోతే ప్రభువైన దేవుడు దాన్ని తిరిగి మంచిదిగా కొత్తదిగా తయారు చేశాడు. అందుకే పాత విగ్రహించెను క్రొత్తవాయన మాట మనం చూస్తాం. మన జీవితంలో ఒక వ్యక్తి ఇంత పాడైపోయినాడండి, ఎంత పాడైపోయినాడు, దౌర్భాగ్యుడిగా ఉన్నాడు. మరి ఇప్పుడేంది ఇలాగైపోయినాడు? చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడంటే పాడైపోయిన దాన్ని బాగు చేయగలిగినటువంటి సామర్థ్యము ప్రభువైన దేవుడికి మాత్రమే ఉంది. మన జీవితాన్ని బాగు చేయడం అంటే ఎవరి తరం అవుతా చెప్పండి? ఒక వ్యక్తిని దుర్మార్గుణ్ణి బాగు చేయడం అంటే మన చేత అవుతుందా? మన చేత కాదు. మాటలు చెప్తాం, అయ్యా అది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు అంటాం. వాడే మనకి ఎన్నో చెప్తాడు. అయితే వాడు మారడం కష్టం. ఒకసారి ఒక భక్తుడు, ఒక నీగ్రో జాతి వ్యక్తి మరి ఒక చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నాడట. చదువుతా ఉంటే అక్కడికి ఒక తెల్లదొర ఒక వ్యక్తి వెళ్తా ఉన్నాడు. తెల్ల వ్యక్తి అంటే వేరే దేశస్తుడు చూశాడు. చూసి చెట్టు కింద బైబిల్ చదువుతుంటే ఏందిరా బైది నల్ల పుస్తకంగా ఉంది. ఈ వ్యక్తుడు నల్లోడు నల్ల పుస్తకము చదువుతున్నాడు. దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి అడిగినాడు, ఏదయ్యా నువ్వు చదివేదంటే ఇది పరిశుద్ధ గ్రంథం బైబిల్ అన్నాడు. నవ్వుతున్నాడు, పక్క నవ్వుతాడు. అరే పరిశుద్ధ గ్రంథం అంట, బైబిల్ అంట, నల్లగా ఉండదు, వీడు నల్లటోడికి వీడికేది వచ్చింది ఇది అని నవ్వుతా ఉన్నాడు. నవ్వుతా అంటే చూశాడు ఈ నీగ్రో జాతోడు. సరే నీకు చెట్టు వెనకరా, నీకు ఒకటి చూపిస్తా అని చెప్పినాడంట. అర్థమైంది మీకు? చెట్టు వెనక్కిరా, పెద్ద చెట్టు కింద కూర్చోంటే చెట్టు వెనక్కిరా, నీకు ఒకటి చూపియాలా అని అంట. ఏదో చూపిస్తాడంట, పోదాంపా అని వెనకపోయాడు. ఆ వెనకపోతే పెద్ద చెట్టు మీద చెట్టు వెనకల అనేకమైన పుర్రెలు ఉన్నాయి. మనిషి యొక్క తలాలు ఉన్నాయి. ఒకటి ఏలాడు తీసినాడు, కింద పడేసినాడు. ఎన్ని ఉన్నాయి, ఇది లెక్క లేకుండా ఉన్నాయి. చూసినావా ఏంటంటే వాడు చూడంగానే కదండి, మనిషి యొక్క శరీరం ఆ పుర్రెలు చూడంగానే మనకేమవుతుంది? భయం వేస్తుందిగా. చూడగానే భయపడిపోయినాడు. ఓయమ్మా ఏదిరా ఇన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినారా వీళ్ళందరూ, ఎట్ట అంటే వీళ్ళందరినీ చంపింది నేనే. అర్థమైందా? వీళ్ళందరినీ నేను చంపాను. మరి ఈ నల్ల పుస్తకం నాకు దొరకడం ద్వారా, దీంట్లో ఉన్న మాటల ద్వారా నా జీవితం మార్చబడింది.
ఒకవేళ కానీ ఈ నల్ల పుస్తకం దొరక్కుంటే నువ్వు ఈ దారే కదా పోయేది, ఈ దాన్ని నువ్వు కూడా పోతాండవు. అర్థమైందా? నీ తల కూడా ఏడుండేది, ఈ చెట్టుకి ఎలాంటి తీసేటోడిని. ఎందుకు? నా జీవితము ఎంతమందిని చంపానో తెలియదు. ఈ దారిని, నీ దారి, నువ్వు పోయిన దారినే పోతున్నారు, అందరిని చంపాను. కానీ ఇది నా జీవితం మార్చబడిందంటే ఈ నల్ల పుస్తకం, దైవ వాక్యం, పరిశుద్ధ గ్రంథం భయపడిపోయినాడు. ఎవరు మార్చారు? ఎంతమంది మార్చారు? ఎంతమంది జీవితే మారుతాడు చెప్పండి. కాబట్టి ఈ యొక్క బావి, చెడిపోయినటువంటి బావి లాంటి మన హృదయం, మన జీవితాన్ని ప్రభువు మాత్రమే బాగు చేయగలిగాడు. ఆ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని ఎవరు బాగు చేస్తాడు? ప్రభువే. మరి ఎన్ని సంవత్సరాలు ఉందో, ఎన్ని సంవత్సరాలు ఆ పాప జీవితం నడుస్తూ ఉందో, ఎన్ని సంవత్సరాలు ఎంతమంది మంచి మాటలు చెప్పారో, ఎవ్వరు కూడా ఆమె జీవితాన్ని బాగు చేయలేకపోయినా ప్రభువు మాత్రమే ఆమె యొక్క జీవితాన్ని బాగు చేసి మంచి బావిలాగా తయారు చేశాడు. మనం గుర్తించుకుందాం. ఇది మన జీవితంలో చూడదగ్గ విషయం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి పాత జీవితము అనేది మనం గుర్తించుకోవాలి. అంత మాత్రమే కాదు, చెడినటువంటి నీళ్లు. రెండవదిగా బావిలో ఏముంటాయి? నీళ్లు. కొన్ని నీళ్ళు ఉంటాయి, కొన్ని నీళ్ళు ఉండవు కదండి. కొన్ని ఎండిపోయి ఉంటాయి. సో వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి. కొన్ని అయితే ఎప్పుడు కూడా ఆ నీళ్ళు ఉంటాయి. అవి వాడుతూ ఉంటేనే ఏమవుతాయి? మంచిగా ఉంటాయి. వాడకపోతే అవి ఎంత పాడైపోతాయి అంటే తాగితే మనుషులు చనిపోవచ్చు, అంతగా పాడైపోయాయి. కొన్ని నీళ్ళు చూస్తూ ఉంటే మనం తాగలేము, అవి అంత పాడైపోయి ఉంటాయి. రోజు వాడితేనే ఆ నీళ్ళు. అంటే ఇక్కడ మనం చూస్తుంటే చెడిన నీళ్ళు, ఒక మాట మనం గమనిస్తుంటే చేదైనటువంటి అనుభవం కలిగిన వారము, చేదైన అనుభవం కలిగిన వారం. మన జీవితంలో మురికి నీళ్ళు మనల్ని ఎవరు ఇష్టపడతారండి? మంచి నీళ్ళు ఇస్తే ఏం చేస్తారు? 1-2 సార్లు చూస్తారు, ఏమైనా నలకలు ఉన్నాయా కదండి. నలకలు ఉన్నా కూడా, చిన్న చిన్న నలకలు ఉన్నా కూడా చూసుకొని అలాగే తాగిన వారు చేయొద్దండి. చూడకుండా కాదు, చూసి తాగినవారు. అలా మనం చూస్తూ ఆ నలకలు చూస్తూ మనం ఎంత మాత్రమో తాగము. చూడకోకుండా తాగితే అది వేరు. ఆ యొక్క బావిలో ఉన్నటువంటి ఆ నీరు మురికితో ఉంటున్నాయి, వాసనతో ఉంటున్నాయి. ప్రియమైన వారలారా, మన ఆ వాసన కొన్నిసార్లు ఎట్టుంటుందంటే, పక్కన మురికి నీళ్ళు, మనకి ఇక్కడంటే హైదరాబాద్లో బాగుంటుంది, డ్రైనేజ్ పైకి వచ్చిందనుకో ఎట్టుంటుంది? ఉంటామా ఇళ్ళకాడ? వాసన. మరి దాన్ని ఎట్టయినా సరే బాగు చేయాలి. వాసన అయినా సరే డబ్బు ఇచ్చో మున్సిపాలిటీ వాళ్ళకి చేపిస్తాం. మరి ఆ వాసన, చెడు వాసన, చెడు జీవితము. ఓ మాట మనం చూస్తే ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఎవరైనా. క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునే. ఒకవేళ మన జీవితము మంచిగానే ఉండొచ్చు, అత్తరు లాంటి జీవితమే ఉండొచ్చు. కానీ ఈ అత్తరు లాంటి జీవితం కూడా ఏమైపోతుంది? ఒక దినాన వాసన కొడుతుంది. అర్థమైంది మీకు? పైకి బాగానే ఉంటాం. చాలామంది చేసేదంటే స్నానాలు చేయరు, ఏమి చేయరు. ఏం చేస్తారు చెప్పాలి? స్ప్రే కొట్టుకొని పోతా ఉంటారు బయటికి. స్నానాలు చేసేదానికి కూడా సమయం దొరకదు. అటేటప్పుడు మరి స్ప్రే తీసుకున్నాకో ఆ 2 రోజులు కూడా చేయాల్సిన అవసరంలే. అర్థమైందా మీకు? 2 రోజులు కూడా. ఎందుకంటే ఆ స్ప్రే వాసన మన శరీరంలో ఉన్నటువంటి వాసనను తగ్గించేసి ఆ వాసన మనకు ఇస్తుంది. మన జీవితం ఎట్లుంది? వాసనతో. చూడండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత. చాలు. ఏంటండి? బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు. ఈగలు ఎంత ఉంటాయి చెప్పండి? పెద్దగా ఉంటాయా? చాలా చిన్నటి. అదే చచ్చిన ఈగలు 2 కానీ 3 కానీ ఆ తైలంలో పడినాయనుకోండి, ఆ తైలం అంత పెద్ద విలువైన తైలం కూడా ఏమొస్తుందంటే వాసన వచ్చేస్తుంది, చెడు. మరి తైలం మంచిదే కదా అంటే చచ్చిన ఈగలు దాంట్లో ఏమన్నాయి?
పడినాయి. ఇప్పుడు బావిలో నీళ్ళు ఉన్నాయి, మంచి నీళ్ళే కదా అంటే ఆ నీళ్లు వాడకపోవడం ద్వారా ఏమైపోయింది, నీళ్లు వర్షాలు పడి బ్యాటరీలు చేరి ఎలకలు చచ్చిపోయి కదండి, చేపలు చచ్చిపోయి, ఇంకా ఎవరెవరో మామూలు మనుషులు కూడా ఏం చేస్తారు, దాంట్లో ఏదో ఒకటి వేసి ఆ నీళ్ళంతా చెడు వాసన కొట్టడం. జీవితము చెడు వాసన. ఎలాంటి జీవితం అందంటే చెడు వాసన కలిగిన జీవితం. మరి మంచి వాసన కంటే చెడు వాసన ఎక్కువ దూరం ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? మంచి వాసన కంటే చెడు వాసన. ఇప్పుడు 4-5 ఇళ్ల కాడి మంచి పూలు ఉన్నాయి, బంతి పూలు కాడి ఇవన్నీ ఉన్నాయి. ఎంతవరకు వస్తుంది ఆ వాసన? ఆ ఇంటి వరకే వస్తుంది. ఆ 4-5 ఇళ్ల కాడ ఆ మోరీ చెడిపోయి నీళ్ళంతా బయటకు వచ్చాయనుకో, ఎంతవరకు వస్తుంది? కాబట్టి మన 4 ఇళ్ళకు కూడా 5 ఇళ్ళకు కూడా ఎక్కడి నుంచో వాసన వస్తుంది. ఎక్కడి నుంచో వాసన వస్తుంది అంటే అక్కడ మోరీ నిండిపోయి అంతా కూడా మీరు తుఫ్రా యాప్రా కదా, యాప్రాలు నాగారం, ఈసే నాగారం దగ్గర పోతే అక్కడ డంపింగ్ యార్డ్ ఉంటుంది, పెద్దది ఉంటుంది, కొండలాగా ఉంటుంది. ఆ దానికి నాగారానికి సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను చూసింది విషయం. ఎంత పెద్దదంటే మన ఊరి చెత్త అంతా కూడా పోయి ఆడ ఉంటుంది. అంత పెద్ద పెద్ద లారీలు కూడా పై తిరుగుతూ ఉంటాయి, అంత చెత్త ఉంటుంది. వర్షం వచ్చిందంటే 5 కిలోమీటర్లు కాదు 7 కిలోమీటర్లు ఒక రకమైన వాసన వచ్చేస్తుంది అందరికీ. అందుకే అక్కడ స్థలాలు కూడా కొంచెం తక్కువే. ఎందుకంటే ఆ స్థలం అట్లాంటిది. వర్షం వచ్చిందంటే ఆ దుర్గంధం వాసన 5-6 కిలోమీటర్లు ఉండయి. అక్కడ మేము వీబీఎస్కి పోతే ఎక్కడి నుంచి వాసన వస్తుంది అంటే అది ఒక పైన డంపింగ్ యార్డ్. అది వర్షం తగ్గిపోతుంది, మళ్ళీ ఆగిపోతుంది. వర్షం వచ్చిందంటే అంత దూరం నుంచి వస్తుంది. మన చెడు వాసన ఎంతవరకు కొట్టింది చెప్పండి? దేవుడు కూడా అసహించుకునే రీతిలో మన చెడు వాసన ఉంది. బావిలో నుంచి నీళ్ళు వాసన. ప్రియమైన వాళ్ళ జీవితమే మరి దౌర్భాగ్యంగా ఉంటుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిమళ వాసనగా చేశాడు. ఎట్లా చేసినాడు మనకు బాగా తెలుసు. ఆయన రక్తము మనలో చిందించినాడు, మన పైన వేశాడు. ఇప్పుడు చెడు వాసన కొట్టేటట్టు మన పైన ఉంటున్న ఆయన రక్తం ద్వారా ఏమైపోయిందంటే మనము మంచి వాసనగా, సువాసనగా చెయ్యబడ్డాము. చూడండి, బావి చెడిపోయింది. పాడుబడిపోయిన బావిని దేవుడు ఏం చేశాడు? బాగు చేసి దాంట్లో చెడు వాసన వస్తున్నటువంటి నీటిని కూడా ఏం చేశాడు ఆయన చెప్పండి? అంటే మంచి వాసన. ఎలాగ? క్రీస్తు పరిమళ వాసనగా ఉండడానికి కొరకై అక్కడ మాట వాక్యం రాయబడింది. పరిమళ వాసన, మనం పరిమళ వాసనగా ఉండడానికి కొరకై తనను తానే అర్పించుకున్నాడని మనం చూస్తుంటున్నాం. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మన జీవితం బావి లాంటిది, పురాతనమైన బావి లాంటిది, పాడుపోయిన బావి లాంటిది. దేవుడు బాగు చేశాడు. రెండవదిగా బావిలో ఉన్న నీళ్లు ఎలాంటివి? చెడు వాసన కొట్టేవి. ఆయన రక్తము చేత మనం చెడు వాసనతో జీవితం ఉంటుంటున్న మనకు ఆయన సువాసన ఇచ్చినాడు. ఒక మాట చెప్పుకోవాలంటే మన పేరు చెప్పంగానే చాలామందికి అసహ్యం వేసే రీతిలో జీవించి ఉంటాం. తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తి పేరు కొంతమంది అంటారు, ఈ వేళ ఇప్పుడు వాడి పేరు ఎందుకు చెప్తారంటారు. అంతే కదండి. ఏదైనా వాడి పేరు ఎత్తినాకో వాడి పేరు ఎందుకు చెప్తావా ఈ వేళ ఇప్పుడు అంటే వాడి పేరు పలకడానికి కూడా ఇష్టము లేనటువంటి వారుగా ఉంటాం. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఆయన మనల్ని పరిమళ వాసనగా చేయడానికి తన రక్తమును మన పైన చిందించినాడు. కాబట్టి ప్రియమైన వారి విషయాలు గుర్తించుకో. రెండోది మనం చూస్తున్నాం. మూడోది మనం చూస్తా అంటే సరి చేయబడిన బావి. అంటే వాడబడడానికి కొన్ని బావులు ఎట్లుంటాయి అంటే మనం కట్టలేం. మన జీవితాలు మనం కట్టుకోలేం. మన జీవితాలు పాడైపోయినాయి, కట్టుకోలేని స్థితిలో. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. 6:11. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, త్రవ్వబడిన బావులను, చాలు నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26:10. పశువులుండగా కట్టించి అనేకమైన బావులను త్రవ్వించి వ్యవసాయం ముందట అపేక్ష గలవాడు. ఎవరు చూడంటే
ఈ బావులను సరిచేయబడిన బావులు. మళ్ళా అంటే అబ్రహాం కాలంలో ఏమైపోయినాయి? ఆ బావులన్నీ పూడ్చివేయబడ్డాయి. అవి లోపల బాగానే ఉంటాయి, అంతే లోపల అంతా పాడు చేయబడింది, అంటే ఉపయోగము లేని బావులుగా ఉన్నాయి. అయితే ఇశ్రాయేలు ఎప్పుడైతే కానాల్లో ప్రవేశించిన తర్వాత ఆ కానాల్లో ఏమున్నాయంటే త్రవ్వకపోయినా కూడా శ్రేష్టమైన బావులు అక్కడ ఉంటున్నాయి. దేని కొరకు ఆ బావులు ఉపయోగిస్తున్నారు అప్పట్లో అంటే వ్యవసాయం కొరకే. వ్యవసాయం నిమిత్తమైనటువంటి సరి చేయబడిన బావులు బాగాలేకపోతే ఏం చేస్తారు? సరి చేసేసి ఎక్కడెక్కడైతే రంధ్రాలు పడి ఉంటాయో, ఎక్కడైతే పడిపోయి ఉంటుందో తిరిగి మాటిని వాడు సరి చేసి వ్యవసాయం కొరకు ఉపయోగించేటువంటి బావులుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితము ప్రియమైన వారనరా దేవునికి ఉపయోగపడేటట్లుగా ఆయన చేసినాడు. దేవుడికి ఉపయోగపడేటట్లుగా. ఆ దినాల్లో ఎలా ఉన్నామో పనికిరాని వారంగా ఉన్నాం కదండి. పనికిరాని జీవితం, పనికిరాం. మరి దేనికి పనికిరావంటే అది అట్లా పాడుపడిపోయింది అంతే. దాన్ని ఎవరు పట్టించుకోకుండా పనికిరాని స్థితిలో అలా ఉంది అంతే. అయితే ప్రభువు దాన్ని పనికొచ్చేటట్లుగా చేయడం. పనికిరాదని ఒక ఇనుప ముద్దు ఉందనుకోండి, అది అలాగే పారేస్తే పనికి రాకుంటే అది ఇంకా పనికి రాకుండా పోతుంది. అయితే ఆ చిన్నదాన్ని పనికి వచ్చేటట్టుగా వాడుకోవడం ప్రభువు హస్తాల్లోకి వచ్చిన తర్వాత మనము పనికొచ్చే వారగా చేశాడు కదండి. మనము ప్రభు నమ్మకం ఎలా ఉన్నాం చెప్పండి? లోకానికి పనికి రాకోకుండా, దేవునికి పనికి రాకోకుండా, దేనికి పనికిరాని వారమై ఉంటున్నాం. అయితే ఇప్పుడు ప్రభు హస్తాల్లోకి వచ్చిన తర్వాత, ప్రభు మనం చూసిన తర్వాత ఇది పనికొచ్చేటట్లు చేయడం. పనికొచ్చాడు. మనం చూసుకుంటే బైకులు కానీ కార్లు కానీ చెడిపోతే ఏదైనా నట్టు పోయినా అనుకోండి, ఆ మెకానిక్ ఏం చేస్తాడంటే దాన్ని మళ్ళా పనికొచ్చేటట్లుగా ఎలాగో సవరిస్తాడు. కొన్ని రోజుల వరకు దాన్ని పనికొచ్చేటట్లు చేస్తాడు. మరి అది ఉపయోగం లేదు అన్నప్పుడు కూడా దాన్ని పనికొచ్చేటట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే ఆమె జీవితం ఎలాగుంది అనేదంటే పనికిరాని స్థితిలో ఉంది. మనకు తెలుసు యేసుప్రభు వారు సీమోనింట, కుష్ఠరోగి సీమోనింట ఉంటే ఒక పాపాత్మురాలు వచ్చింది. ఆమె జీవితం ఏమి ప్రభు దగ్గరకు వచ్చి అతను ఆయన తల మీద పోసింది, తల వెంట్రుకలతో మరి ఆయన కాలు పాలు తుడిచింది. ప్రభు ఆమెతో చెబుతున్న మాట ఏంటంటే నీ పాపాలు క్షమింపబడ్డాయి, ఇప్పటి నుంచి నువ్వు పనికి వచ్చేదానిగా. మగ్దలేని మరియను చూస్తుంటే ఆమె కూడా ఎలాంటిది? 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ. వీళ్ళందరూ ఎలాగున్నారంటే దేవునికి లోకానికి పనికి రాకుంటే దేవుడు దాన్ని పనికొచ్చేటట్లుగా తేడు. చూడండి, మనం ఒకసారి గుర్తిస్తే ఒక కోడిగుడ్డు ఉందనుకోండి, కోడిగుడ్డు పగిలిపోయిన తర్వాత బయట పారేస్తాం కొద్దిగా. ఒక చిత్రకారుడు ఏం చేస్తాడు? ఆ కోడిగుడ్డుని తీసుకొని, పగిలిపోయిన దాన్ని తీసుకొని దానిపైన అందమైనటువంటి ఆ యొక్క చిత్రాలు వేస్తాడు. అది కూడా కాకుంటే సముద్రం దగ్గర లేదా నదుల దగ్గర రాళ్ళు ఉంటాయి, మంచి మంచి రాళ్ళు ఉంటాయి, అవి ఆడ పడేసి ఉంటాం అంతే. అవి తీసుకొచ్చి ఒక అందమైన చిత్రం దాన్ని చేసినా అనుకోండి, దాన్ని తీసుకుని వెళ్ళి వేలంపాట వేస్తే ఆ రాయికి ఎంత విలువ ఉంటుంది? అర్థమైందా? రాయికి చాలా ఎవడు వచ్చేది ఏం శబ్దం రాగుడు. పనికి రాకోకుండా అయిపోయిన పనికి రాకుండా ఉన్న రాయిని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు చెప్పండి? పనికొచ్చేటువంటి దగ్గర ఉంచుతుంటున్నాడు. దానికి విలువనిచ్చినాడు. ఒక మాట చెప్పుకోవాలంటే విలువ ఇవ్వడం అని మనం చూస్తాం. విలువ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఒనేసిమును గురించి చెప్పిన మాట. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం. ఫిలోమోను పత్రిక హెబ్రీ ముందు ఉంటుంది చూడండి. 1వ అధ్యాయం 11వ వచ్చింది ఎవరైనా? మునుపు నిష్ప్రయోజనకరమైన వాడు. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 11వ వచనంలో ఎట్టుందండి? మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. మనలందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రయోజనకరం. ఒక బావిని సిద్ధం చేసిన తర్వాత ఇక ఊర్లో ఉన్న వారందరూ ఏం చేస్తారు? బావిలో నీళ్లు తోడుకోవడానికి వస్తారు. ఎంత దూరమైనా సరే ఆ బావి బాగు చేయబడింది, మంచిగా అయిపోయింది, ఇప్పుడు ప్రయోజనకరంగా ఉంది, అందరూ నీళ్లు తాగడానికి మరి ప్రయోజనకరం, చుట్టంతా కూడా త్రవ్వబడింది, మంచిగా చేయబడింది.
ఎటువంటి దోషం లేదు. కాబట్టి ప్రయోజనకరముగా చేయబడడం మనం చూస్తాం. ప్రయోజనకరముగా మనల్ని చేశాడు. ఒకప్పుడు ఎవరికీ ప్రయోజనకరం లేని మనల్ని తనకు, తన సేవకు, తన పరిచర్యకు, మన ప్రయోజనకారకులుగా చేసి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఇది మూడో మనం చివరిగా మనం చూస్తా ఉంటే ఈ జలములు ఎలాగున్నాయంటే జీవ జల నదులుగా మనల్ని మార్చాడు. కొన్ని నీళ్లు ఎలాగుంటాయి, బావిలో నీళ్ళు తాగితే దప్పిగ్గా, నీళ్ళల్లో రకాలు ఉంటాయి, అర్థమైందా? నీళ్ళలో రకాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలు నీళ్ళు తాగితే ఎప్పుడు చూసినా దప్పిగా అవుతుంటుంది, తెలుసు కదా మీకు. 4-5 గ్లాసులుగా 2 చెంబులు తాగినా కూడా దప్పిగేస్తుంది. ఎందుకంటే ఆ నీళ్ళ యొక్క ప్రభావం అలాంటిది. కొన్ని దగ్గర పోతే 1 గ్లాస్ నీళ్ళు తాగు చాలు, ఆ దప్పిగా దాహం అంతా తీర్చబడుతుంది. మళ్ళా నువ్వు 5-6 గంటలు కూడా శక్తి కలిగిన వాడుగా ఉంటావు. నీళ్ళ యొక్క ప్రభావం అంటుంది. మనలో ఏం చేశాడు ఆయన? జీవ జల నదులుగా పారింపజేశాడు. అంటే ఊట, ప్రియమైన వారులరా, మనలో ఊట లాంటి యొక్క జీవితాన్ని అనుగ్రహించినాడు. ఆయనే ఒక జీవజల నది. ఆ జీవజల నది ఎక్కడికి వచ్చింది చెప్పండి? జీవజల నది ఎక్కడికి వచ్చింది? మనలోకి. ఎక్కడికి వచ్చింది? మనలోకి పారింది. బైబిల్ గ్రంథంలో హెస్కేల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడి మందిరంలో నుండి ఏం పారుతుంది? జీవజల నది పారింది. ఆ నది ఎక్కడికైతే వెళ్తాదో ఆ ప్రాంతం అంతా కూడా మంచిగా చేయబడడం. ఉప్పు నీళ్ళు ఉందనుకోండి, సముద్రపు నీళ్ళు మంచిగా కావడం అంటే సాధ్యపడుతుందా? కానీ జీవజల నది మేము నా జీవితంలో జరిగింది చూస్తున్నాం. కొండపాటలు గుంటూరు దగ్గర ఒక సేవ చేస్తాం 7 సంవత్సరాలు. అక్కడ మరి కృష్ణా నీళ్ళు వస్తాయి. మామూలు నీళ్ళు అవే వాడుకోవాలి. భూమిలో దొబ్బితే ఖచ్చితంగా ఉప్పు నీళ్ళు పడతాయి. మేము కూడా కొత్తగా పోయినప్పుడు ఉప్పు నీళ్ళు దేనికి, ఇంకా ఏ దానికైనా సరే ఆ నీళ్లు ఎండిపోతాయి, ఎండాకాలంతో ఎండిపోతాయి. మళ్ళా అవి వాళ్ళు వదలాలా, ఇది తీసుకురావాలా. అప్పుడు చాలా కష్టం. అక్కడ పెద్ద అది చెరువు ఉండేది. చెరువు చుట్టూ అట్ట ఆ బావిలు ఉండేవి. ఆ బావులు కూడా పేర్లు ఏంటి? ఇది మాలోల బావి, అర్థమైందా మీకు? ఇది రెడ్డిల బావి. ఇప్పుడంటే ఏం లేవులే. అక్కడికి వెళ్ళి వాళ్ళు తోడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ బావి లోతుకుంది, నీళ్ళు ఎప్పుడు ఉంటాయి, కానీ తోడుకోవాలంటే చాలా కష్టం. మందిరంలో ఏం చేసింటే బావి తెప్పించాం. 3 అడుగులు బావి అయితే పెద్దగా 15 అడుగులు 20 అడుగులు తెప్పించాం. నీళ్ళు పడ్డాయి. నీళ్ళు పడితే అందరూ తెలుసు, నీళ్ళు పడితే ఖచ్చితంగా ఉప్పు నీళ్ళు పడ్డాయి. ఏమైనా వాడుకోవాలి మొత్తానికి తీసుకున్నాం. తర్వాత నీళ్ళు వచ్చినాయి, కృష్ణానది నీళ్ళు వచ్చినాయి. అంటే చెరువులోకి వదులుతారు, ఫుల్ చేస్తారు. ఆ సంవత్సరం అంతా కూడా ఆ నీళ్ళు ప్రతిరోజు సాయంత్రం మున్సిపాలిటీ వదులుతారు. నేనేం చేశాను అంటే మనకు వాడుకున్నంత సేపు వాడుకొని పైపు తీసుకొచ్చి ఆడబెట్టాను, బావిలో వేసినాం. ప్రతిరోజు చేసే పని అదే. బావి నిండిపోవడము, మళ్ళా ఇంకిపోవడం, బావి నిండిపోవడం, ఇంకిపోవడం. ఎండాకాలం వచ్చే ఆ బావి నీళ్ళు మంచి నీళ్ళు మారినాయి, మీకు తెలుసు, నిజంగా మారినాయి. అందరూ వచ్చి ఆ బావి నీళ్ళు ముంచుకోబోతున్నారు. అరే పశువులకవే మంచి నీళ్ళు ఎట్ట మారినాయంటే రోజు పెట్టడమే నీళ్ళు. ఈ కృష్ణా నీళ్ళు ఏం చేయడము, పైపు తీసుకొచ్చి దాంట్లో వేయడం. ఏమైపోయినాయి? ఉప్పు నీళ్ళు మంచిగా మారినాయి. చూడండి, మరి జీవజల నది అయినటువంటి ఆ నది ప్రభువైన యేసుక్రీస్తు మనలోకి రావడం ద్వారా మన యొక్క ఆ యొక్క ఉప్పు సంబంధమైనది కూడా ఏమైపోయింది చెప్పండి? మారిపోయి. అంటే జీవం. ఈ నీళ్ళు తాగితే మనకు మంచి ఆరోగ్యం. ప్రియమైన వారిలారా, మన జీవితాన్ని ఒక మాట చెప్పుకోవాలంటే ఆశీర్వాదకరంగా మనల్ని చేసినాడు. మన యొక్క ఆ యొక్క బావిని ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా చేసినాడు. ఎన్ని బావులు తవ్వించినా ఆ బావి నీళ్ళు తాగితే చక్కగా ఉంటాయి. అన్ని బావులు మంచిగానే ఉంటాయి, కానీ వాటిలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కొంతగా దప్పిగేస్తుంది, కొన్ని ఉప్పు నీళ్ళుగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఈ బావి నీళ్ళు మాత్రము శ్రేష్టమైనవి. చూడండి, ఆ బావి నీళ్ళే అందరూ ఇష్టపడతారు, కొద్ది దూరమైనది. మనల్ని ఏం చేశాడు? మన ప్రభు ఆశీర్వాదకరంగా చేసినాడు. ఇది మరి ఆ యొక్క సమరయ స్త్రీ చూస్తే ఆమె జీవితం ఎలాగుంది? ఉప్పు లాంటి స్థితి కలిగిన ఆమె జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేశాడు. ఆమె ద్వారా అనేకమైన వారు ఆశ్రయింపబడ్డారు. ప్రియమైన వారు, ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం. ఈ 4 విషయాలు గుర్తింది. మొట్టమొదటికి ఏం చెప్పండి? పూడ్చివేయబడిన కదా బావి, అంటే చెడిపోయినటువంటి జీవితాలను తిరిగి ఆయన కట్టడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. రెండోది చూస్తూ వచ్చాము చెప్పండి, నీళ్లు చెడిపోయి ఉన్నాయి, మురికితో ఉంటున్నాయి, వాసన జీవితం కలిగి ఉన్నాయి. తిరిగి వాటన్నిటినీ ఒక్క
ఆయన రక్తము చేత మనలో ఉన్న చెడుగునంతా కూడా తీసేసి సుహాసనగా మనం చేశాడు. మూడోదిగా సరిచేయబడిన బావి, అంటే ఉపయోగకరమైనటువంటి బావి. అనేకులకు ఉపయోగం, ఒకప్పుడు ఉపయోగం లేకపోయి ఉండొచ్చు మన జీవితం ద్వారా, అయితే ఇప్పుడు ఉపయోగకరమైన వారంగా మనల్ని దేవుడు చేసినాడు. చివరిగా ఏం చూస్తూ వచ్చాను చెప్పండి? జీవజలం, అంటే మనలో జీవజలం, మనల్ని ఆశీర్వాదకరంగా చేశాడు. ఆశీర్వాదకరంగా అంటే మన ప్రభువు అబ్రహాముతో చెప్తాడు, నిన్ను ఆశ్రయించువా నిన్ను ఆశీర్వించడు, ఆశీర్వాదకారకంగా ఉండు అన్నట్లుగా మన జీవితాలని ప్రభు ఆశీర్వాదకరంగా చేశాడు. ఈ విషయాలు జ్ఞాపకం. ఇక మరి బావిలాంటి మన జీవితాలని, మరి చెడిపోయిన మన జీవితాన్ని మార్చినందుకు ప్రభువును మనము స్తుతించి ఆరాధిద్దాం.